ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరుతో గోదావరి మహోగ్రంగా ప్రవహిస్తూ కోనసీమ లంకలను ముంచేస్తోంది. దీంతో కోనసీమ వ్యాప్తంగా లంక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. దీంతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గోదావరి వరద ముంపునకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆనంద్ అందిస్తారు. ఆనంద్, చెప్పండి, వరద ఉధృతి అక్కడ ఏ విధంగా ఉంది? ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. కోనసీమ లంక గ్రామాలను పూర్తిగా మునిగిపోయి చెప్పాలి. ప్రస్తుతం ధవళేశ్వర కాటన్ బ్యారేజ్ వద్ద ఈ రోజు సాయంత్రం 5 గంటలకు 14.80 అడుగులు నీటి మట్టం చేరగా సుమారు 14,57,000 క్యూసెక్ల జలాలను సముద్రంలో విడిచిపెట్టారు. ఈ రోజు రాత్రి లోపు లంకలో వరద తాకిడి తగ్గుముఖం పడుతుందని అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అలాగే గోదావరి వరద ప్రవాహంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే 12 మండలాల పరిధిలో దాదాపు 407 గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పాలి. అదేవిధంగా 78 ఆవాసాల్లో సుమారు 25,000 మంది ముంపులో ఉన్నట్లు అధికారులు పూర్తి అంచనా వేశారు. అదే మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయితే దాదాపు 180 ఆవాసాలు ముంపులోకి వెళ్లే ప్రమాదం ఉందని అధికారులు అయితే మాత్రం పూర్తిగా అంచనా వేస్తున్నారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో గోదావరి ఆనుకుని ఉన్న ముమ్మడివరం, బి గన్నవరం, ఇటు సకినేటిపల్లి తదితర మండలాల్లో ఇళ్ల ముందే దాదాపు 5 అడుగుల నీరు ఉండడంతో ప్రజలు ప్రస్తుతం బంధువులలో తలదాచుకున్న పరిస్థితి అయితే తీవ్రంగా ఉన్నాయి. ఇక్కడ మరోవైపు రహదారులపై వరద నీరు ప్రవహించడంతో పడవలపై రాకపోకలు కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ కోనసీమ మరిన్ని లంకలకు రాకపోకలు వీలుగా 73 బోట్లను అధికారులు అయితే మాత్రం ప్రస్తుతం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆనంద్, కోనసీమ వ్యాప్తంగా అయితే లంక గ్రామాలు మనం దీనిలో తీసుకున్నట్లయితే అక్కడ ఎలా ఉన్నది అసలు ఉధృత వాతావరణం? ఇప్పటికే అల్లవరం, ముమ్మడివరంలో 2 పునరావాస కేంద్రం అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఈ ఏరియాలో 13 ఇళ్లు దెబ్బతిన్నట్లు, అలాగే సుమారు 5,000 ఎకరాల్లో ఉద్యానం పంటలు, 6,500 ఎకరాల్లో వరి పొలాలు పూర్తిగా తజ్జమైనట్లు అధికారులు గుర్తించారు. ఐమిల్లో ఒకరు మృతి చెందగా, అలాగే నిన్న ఆదివారం నాడు పి గన్నవరంలో పడవ బోల్తా పడిన ఘటనలో యువకుడు గల్లంతయ్యారు. అదే విధంగా ఇదే గ్రామాల్లో 23 మేకలు, గొర్రెలు, గేదెలు వరదలు కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఇక్కడ పూర్తిగా కనిపిస్తుంది. ఆనంద్, అక్కడ మామూలుగా ప్రభుత్వం నుంచి వరద బాధితులకు ఏమైనా సహాయం అయితే అందుతుందా? ఖచ్చితంగా మేము ఇప్పుడు గోదావరి వరద ఉధృత పెరగడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ప్రశాంతి మహేష్ కుమార్ అయితే అప్రమత్తమయ్యారు. 560 కిలోమీటర్ల మేర ఏటుగుట్టం పొడవున జలవనరుల శాఖ అధికారులు, రెవెన్యూ, ఇతర శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అధికారులంతా సిబ్బందికి తగిన సూచనలు ఇస్తూ సహాయ చర్యలు, నిత్యావసర పంపిణీలు అయితే పూర్తిగా అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పాలా. ఇది ఇక్కడ పరిస్థితి. అయితే అక్కడ వరద ఉధృతి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వరదలోని అంటే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వరద బాధితుల్ని ప్రభుత్వం ఒడ్డుకి చేర్చి కొంచెం సురక్షితమైన ప్రాంతాలకు చేరవేసేది అంటే తాజా అప్డేట్స్ ఏంటి అక్కడ? తప్పకుండా మేడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ప్రభుత్వ అధికారులంతా యంత్రాంగం అంతా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి 73 బోట్లను నూతనంగా తీసుకొచ్చే లోతట్టు ప్రాంతంలో ప్రజలందరినీ సురక్షితమైన ప్రాంతానికి చేపడుతున్నారు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నట్లయితే వరద అక్కడ ఉధృతిలోని ఏమైనా ఆస్తి నష్టం కానీ జన నష్టం కానీ ఏమైనా జరిగిందా ఆనంద్? చాలా తీవ్రంగానే నష్టపోయారని చెప్పాలండి. ఏరియాలో పశువులు కానీ, అలాగే గొర్రెలు కానీ, మేకలు కానీ, అలాగే పంట పొలాలు కానీ, అరటి, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ రకాలు. ఇవన్నీ కూడా పూర్తిగా నష్టపోయారని చెప్పాలి. అధికారులు ప్రభుత్వం నుంచి సాయం కోరాలని వీళ్ళు ఎదురు చూపులు అయితే చూస్తున్నారండి. ఓకే, థ్యాంక్